కొడుకు కోడలితో కలిసి ఉండడానికి సిటీకి వెళ్ళొద్దని, కోడలు తనని వేధిస్తుందని తన ఫ్రెండ్ చెప్పినా సరే వేరే దారి లేక వెళ్ళిన తల్లికి ఏం జరిగింది? కథనం గురించి తెలుసుకుందాం. అమ్మా, నువ్వు మాతో హైదరాబాద్ వచ్చేయి. నాన్న ఉన్నప్పటి సంగతి వేరు. ఇప్పుడు ఇక్కడ ఊరిలో ఒంటరిగా ఎలా ఉంటావు అన్నాడు నా కొడుకు పవన్. ఆలోచనల్లో పడిపోయాను. భర్త గుండెపోటుతో హఠన్మరణం చెందాడు. నన్ను నేను సముదాయించుకోవడానికి చాలా ప్రయత్నించాను. అంత్యక్రియలు ముగిశాక అతిథులు, బంధువులందరూ వెళ్ళిపోయారు. నా కొడుకు పవన్, కోడలు మీరా ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నన్ను నా కొడుకు కోడలితో ఉండడానికి వెళ్ళొద్దని, సంపాదించే కోడలు ముసలి అత్తగారిని అస్సలు ఇష్టపడదని, నేను అక్కడికి వెళ్తే వాళ్ళ స్వేచ్ఛకి అడ్డుగా ఉన్నానని కోపంతో నా కొడుక్కి నా మీద లేనిపోని చాడీలు చెప్పి నా కొడుకుకి నాకు మధ్య దూరం పెంచి మాటలతో నన్ను హింసిస్తుందని నా స్నేహితురాలు చెప్పింది. ఆ మాటలు వినేసరికి నాకు భయం మొదలైంది. ఏం చేయాలో తోచట్లేదు. ఈయన బ్రతుకున్నప్పుడు తన ఆస్తినంతా కొడుకు పేరు మీద రాశాడు. ఇప్పుడు కొడుకు కోడలు ఈ ఇంటిని అమ్ముకునే అవకాశం ఉంది. 65 ఏళ్ళు వయసులో నాకు మోకాళ్ళ నొప్పులు రావడంతో మా రేషన్ దుకాణాన్ని కూడా నడపలేక మూతవేశాను. కొడుకే అంత్యక్రియల ఖర్చులన్నీ చూసుకున్నాడు. కానీ చిన్న చిన్న ఖర్చులకి కొడుకుని అడగడం ఇష్టం లేక నేను పొదుపు చేసుకున్న కొద్దిపాటి డబ్బు కూడా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర 50 రూపాయలు కూడా లేని పరిస్థితి నెలకొంది. నా కొడుకు కోడలుతో వెళ్ళడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఇంతలో మీరా, అత్తమ్మ, నేను మీ చీరలన్నీ ప్యాక్ చేస్తున్నాను అని చెప్పడంతో నేను ఏమీ మాట్లాడలేక మౌనంగా నా కొడుకు కోడలితో కలిసి హైదరాబాద్ వచ్చేశాను. పవన్, మీరా ఇద్దరూ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అందరం కలిసి కూర్చుని తినేవాళ్ళం. ఆయన గుర్తొచ్చి నేను బాధపడకూడదని నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేవారు. నా 7 ఏళ్ల మనవడు రోషన్ నానమ్మ నానమ్మ అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. వారు చూపించే ప్రేమతో నా మనసుకు ఎంతో ప్రశాంతత లభించేది. నేటి తరం పిల్లలు పెద్దలను గౌరవించాలని, తల్లిదండ్రులను పట్టించుకోరని, ముఖ్యంగా కోడలు సంపాదిస్తున్నట్లయితే అత్తామామలను చూడదని, దూరంగా ఉంచుతుందని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతి వేలు ఒకేలా ఉండనట్టే ప్రతి ఒక్కరూ అదే విధంగా ఉండాలని అవన్నీ కేవలం మాటలు మాత్రమే అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఈరోజు ఆదివారం కావడంతో అందరూ కలిసి సరదాగా బయటకు వెళ్ళాలని ప్లాన్ చేశారు. మేము అందరం మాల్లోకి వెళ్ళాము. పవన్ మరియు మీరా ఏదో కొనడానికి ఒక షాపు వద్ద ఆగారు. నేను, రోషన్ నెమ్మదిగా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాము. ఐస్ క్రీమ్ షాప్ చూసి, నానమ్మ, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని రోషన్ అడిగాడు. నా మీద పిడుగు పడినట్టు అయ్యింది. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు. కొడుకు కోడలితో ఉన్నప్పటి నుండి నాకు డబ్బు అవసరం కూడా రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా, ప్లీజ్ నానమ్మ, నాకు ఐస్ క్రీమ్ కొనివ్వు అని నా చీర కొంగు పట్టుకొని నా ముఖం వైపు చూస్తూ అడిగాడు రోషన్. నన్ను క్షమించు బాబు, నేను నా పర్సు ఇంట్లో మర్చిపోయాను. నేను ఇలా చెప్పేసరికి రోషన్ కళ్ళు నన్ను వేరే విధంగా చూడడం మొదలుపెట్టాయి. ఐస్ క్రీమ్ కొనివ్వకూడదని నానమ్మ ఇలా సాకులు చెబుతోంది అనుకున్నాడేమో. కానీ నేనేం చేయగలను? నాకే సిగ్గుగా అనిపించింది. మనవడికి ఐస్ క్రీమ్ కూడా కొనలేని నేనేం నానమ్మని? అందరం కలిసి బయట భోజనం చేశాం. మీరా నాకు ఇష్టమైన పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసింది. భోజనాలు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అందరం కాసేపు టీవీ చూశాం. పవన్ నిద్రపోయాడు. రోషన్కి ఏదైనా కావాలేమో అని రోషన్ గదిలోకి వెళ్ళింది మీరా. నేను కూడా నా గదిలో పడుకోబోతున్నాను. అప్పుడు నాకు రోషన్ గొంతు వినిపించింది. మమ్మీ, నేను ఈరోజు మాల్లో నానమ్మను ఐస్ క్రీమ్ కొనివ్వమని అడిగాను. కానీ నానమ్మ తన పర్సు ఇంట్లో మర్చిపోయిందని నాతో అబద్ధం చెప్పింది. నానమ్మ చాలా పిసినారి. ఏంటి రోషన్, ఏంటి ఆ మాటలు? నానమ్మ గురించి అలా మాట్లాడవచ్చా? తప్పు కదా. అయినా ఇప్పుడు నానమ్మ ఎంత బాధలో ఉన్నారో తెలుసా నీకు? ఊళ్ళో నానమ్మ తాతయ్య కలిసి ఉండేవారు. హఠాత్తుగా తాతయ్య మనందరినీ శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయారు. రోజంతా ఇద్దరూ కలిసి ఉండేవారు, కలిసి తినేవారు, సంతోషాన్ని బాధను పంచుకునేవారు, ఒకరికొకరు తోడుగా ఉండేవారు. మరి రోజంతా మనతో కలిసి ఉండే వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు.
ఇప్పుడు సడన్గా మీ అమ్మా నాన్న నీ నుండి దూరంగా వెళ్ళిపోతే నువ్వు బాధపడవా? మేము లేకుండా నువ్వు ఉండగలవా? లేదు మమ్మీ, మీరిద్దరూ లేకుండా నేను ఉండలేను అని చెప్పాడు రోషన్. మరి తాతయ్య లేకుండా మీ నానమ్మ ఎలా ఉండగలదు? నానమ్మ ఎంతో బాధలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆమె తన పర్సు ఇంట్లో మర్చిపోయి ఉండొచ్చు. ఆమెను పిసినారి అన్నావు కదా. ఆమె నీ మీద చూపించే ప్రేమ నీకు కనిపించలేదా? నువ్వు స్కూల్ నుండి ఇంటికి రావడానికి 5 నిమిషాలు ఆలస్యం అయితే చాలు, ఆమె మోకాల నొప్పులు కూడా పట్టించుకోకుండా బాల్కనీలో నిలబడి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రోషన్, ఒకరి మీద నీ అభిప్రాయాన్ని ఏర్పరచుకునే ముందు ఆ వ్యక్తి వైపు నుండి కూడా ఆలోచించాలి. ఈ మాటలు విన్నప్పుడు నా కొడుకు గురించి చాలా గర్వంగా అనిపించింది. నేను ఆమె స్థానంలో ఉండి ఉంటే నా కొడుకుకి ఇంత బాగా అర్థమయ్యేలా చెప్పలేనేమో. మరుసటి రోజు ఉదయం పవన్ ఆఫీస్కి వెళ్ళాడు. రోషన్ స్కూల్కి వెళ్తుండగా మీరా నా చేతికి కొంత డబ్బు ఇచ్చింది. ఏంటమ్మా, నాకు ఎందుకు డబ్బు అన్నాను. అత్తమ్మ, డబ్బు ఎవరికి ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పలేము. మీరు గుడికి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు హుండీలో వేస్తూ ఉండండి. అప్పుడప్పుడు రోషన్ ఏదో ఒకటి కొనివ్వమని అడుగుతూ ఉంటాడు. వాడికి కావాల్సింది కొనివ్వండి అని చెప్పింది మీరా. కానీ మీరా అని నేను మాట్లాడబోతుండగా నా మాటలకి అడ్డు వేస్తూ, అత్తమ్మ, పవన్ మీకు ఈ డబ్బు ఇచ్చి ఉంటే మీరు కాదనగలరా? లేదు కదా, నేను కూడా సంపాదిస్తున్నాను. మరి నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోలేరు? నేను మీ కోడలినే కదా. మీరా మాటలకి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కొడుకు కూడా అర్థం చేసుకోలేనిది నా కోడలికి అర్థమైంది. అందరికీ నా కోడలు లాంటి కోడలు రావాలని, ప్రతి జన్మలో ఇలాంటి కోడలు కావాలని దేవుడిని ప్రార్థించాను. ఎవరో కొందరి ప్రవర్తన బాగాలేదని సంపాదించే కోడళ్ళు అందరినీ ఏ కారణం లేకుండా ప్రజలు తప్పుపడుతుంటారు. కానీ తెలివైన, బాధ్యతాయుతమైన పెద్దలను గౌరవించే మీరా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.